ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కేచరి ముద్రకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గురించి తెలుసుకుందాం. కేచరి ముద్రకు సంబంధించి హఠయోగ ప్రదీపికలో ఏ విధంగా రాసి ఉంది అంటే, కేచరి ముద్ర అనేది చేసేటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నాలికకి ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి గుణం ఏమిటి అంటే, నాలిక అనేది ఎంతైతే అంత సాగుతుంది. ఆ ప్రాక్టీస్ వల్ల నాలిక అనేది సాగుతుంది. ఆ నాలిక సాగిన తర్వాత ఈ నాలిక అనేది ముక్కు కంటిస్తాం. చిన్నగా ఇది ప్రాక్టీస్లో ఈ ఆజ్ఞాచక్రం వరకు కూడా వస్తుంది. బయట నుంచి ఆజ్ఞాచక్రానికి అంటించవచ్చు అని హఠయోగ ప్రదీపికలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటి అంటే, కేచరి ముద్ర పడ్డటువంటి తొలి నాళ్ళల్లో అంటే కేచరి ముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే కొండనాలిక వెనకాల ఉన్నటువంటి రంధ్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రంధ్రంలోకి వెళ్ళటానికే చాలా టైట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళటానికి చాలా టైట్గా ఉంటుంది. చాలా కష్టపడి లోపలికి వెళ్తాం. ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం వదులవుతుంది. అంటే ఈ స్టిక్గా ఉన్న బాగా స్టిక్ అయిపోయి ఉన్నటువంటి ఈ స్కిన్ ఏంటంటే కొంచెం వదులవుతూ ఉంటుంది. అయితే ఈ చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి ఉంచుతారు. ఇలా పెట్టేసి ఉంచటం కాదు, ఈ అప్పర్ ప్యాలెట్ ఉంది కదా, కేచరి ముద్ర చేసినప్పుడు మనకి ఈ నాలిక ఉంది. ఈ నాలికకి వెంటనే ఈ పైన ఒక ప్యాలెట్ ఉంది, పైన ఒక గుహలాగా ఉంది. ఓకే, తర్వాత మనం లోపలికి వెళ్ళి కొండనాలిక లోపల నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఇంకొక ప్యాలెట్ ఉంది. ఇలాగా ఇంకొక ప్యాలెట్ ఉంది. ఈ ప్యాలెట్ని చిన్నగా నాలికతో ఇలా తోస్తూ ఉంటే ఈ ప్యాలెట్ అనేది పైకి జరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, లోపలికి వెళ్ళటమే కష్టమైన వాళ్ళకి ఇది నెడతా ఉంటే పైకి జరగటం అనేది గమనిస్తారు. యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో చాలా తక్కువ, లోపలికి వెళ్ళటమే కష్టమైంది. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇంచ్ 1.5 ఇంచు పైకి కదిలింది నాది. ఆ అప్పర్ ప్యాలెట్ అనేది పైకి కదిలింది. అంటే అది ప్రయత్నం ద్వారా. దీనికి మెయిన్ విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, కొండనాలిక కింద నరం కట్ అయితే లోపలికి వెళ్తుంది. అది నియమం. ఈ అప్పర్ ప్యాలెట్ అనేది పైకి కదలటానికి మనకి నాలిక అనేది ఎంత బారైతే మనకి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అంత పైకి తోయటానికి అవకాశం ఉంటుంది. ఆ అప్పర్ ప్యాలెట్ని ఈ అప్పర్ ప్యాలెట్ని ఎక్కడ నుంచి తోస్తారంటే, ఈ అప్పర్ ప్యాలెట్ మనకి ఈ అమృతధార పడేటువంటి ఒక పెసర గింజంత ఒక భాగం ఉంటుంది. ఆ భాగానికి ఒత్తి పట్టుంచి పైకి తోస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలియవచ్చిన విషయం ఏంటంటే, ఈ అప్పర్ ప్యాలెట్ లోపల ఉన్నటువంటి అప్పర్ ప్యాలెట్ ఎంత దూరం అంటే ఎంత హైట్ వరకు వెళ్తుందంటే, ఈ లోపల ఆజ్ఞాచక్రం వరకు కూడా పైకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సంపూర్ణంగా కేచరి ముద్ర సిద్ధించాలి అంటే ఇంకా అంత వర్క్ జరగాలి. మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక కేచరి ముద్ర పడటం ఒకటే ఒక పెద్ద విషయంలా ఉంటే, అయితే దీన్ని ఏంటంటే చాలా పెద్ద విషయంగా తీసుకొని ఇంత జరుగుద్దా ఇలాగా నిరుత్సాహం పొందాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళటం అనేది అలవాటు చేసుకుంటే కనుక చాలా ఈజీ అవుతుంది. ఇదేంటంటే 1 డే ప్రాసెస్ కాదు, 1 నైట్లో అయిపోయేటువంటి పని కూడా కాదు. ఫస్ట్ తాళవిక్రియలో ఆ టెక్నిక్లో పర్ఫెక్ట్ అవ్వటం, తర్వాత ఆ టెక్నిక్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత నాలిక కింద నరం కట్ అవటం, నాలిక బారవటం, ఈ 2. తర్వాత ఆ కొండ నాలిక వెనకాల ఉన్న రంధ్రంలోకి వెళ్ళటం. ఇది కేచరి పడటం వరకు అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఈ ఈ ప్రాసెస్ అంటే ఈ అప్పర్ ప్యాలెట్ని పైకి ఎత్తేటువంటి ప్రాసెస్. అయితే నేను అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే, శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే కేచరి సిద్ధిని సాధిస్తారో వాళ్ళు ఆకాశ గమనం చేస్తారు అని శాస్త్రంలో రాయబడి ఉంది. ఎవరైతే ఈ అప్పర్ ప్యాలెట్ ఇంకా పైకి వెళ్ళి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళి సిద్ధి పొందిన వాళ్ళు మటుకు ఈ ఆకాశ గమనాన్ని పొందటంలో నిష్ణాతులు అవుతారు అని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది. ఇది నా నేను భావించేటువంటి విషయం. ఓకే, కాబట్టి కేచరి ముద్రని విగరస్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు నాకు చాలామంది డైలీ ఒక 2-3 మెంబర్స్ కాల్ చేస్తున్నారు. వాళ్ళు రకరకాల క్రియాయోగకు సంబంధించినటువంటి సంస్థల్లో క్రియ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మా గురువు గారి దగ్గర నెక్స్ట్ శిష్యుల దగ్గర క్రియ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి డౌట్లు దాంట్లో. అందుకనే వాళ్ళు అడిగేటువంటి డౌట్స్లో ఈ వ్యాలిడ్ డౌట్స్ 10 మందికి కూడా అవసరమైనవి, ఉపయోగపడేవి, అందరికీ కూడా ఈ డౌట్ ఉంటుంది అనే దాని మీద కూడా అలాంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఈ తాళవ్యం అనేది ఫస్ట్ ప్రైమరీ లెవెల్లో ఆ టెక్నిక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చాలామంది అడిగేటిది ఏంటంటే, నాకు కొండనేలకి అంతుందండి, కొండనేలకి వెనకాల కూడా అంతుందండి, నాకు కేచరి పడిపోద్ది అంటారా? ఇది మెయిన్ విషయం ఒకటే గుర్తుంచుకోండి. నాలిక కింద నరాన్ని మీరు ఒకసారి గమనించి చూడండి. నాలిక కింద ఏదైతే నరం ఉందో ఆ నరాన్ని గమనించి చూడండి. అది పుండు పడినట్టు లేకపోతే ఒరుసుకుపోయినట్టు తెలుస్తుంది. ఒరుసుకుపోయినట్టు, కట్ అయినట్టు క్లియర్గా కనపడుతుంది. అంటే ఆ దశలో ఉంది అంటే ఇంకా కేచరి పడటానికి ఆ ప్రాసెస్లో ఉంది. ఎప్పుడైనా సరే తాళవ్యం చేసామంటే ఆ కింద పెయిన్ రావాలి. స్టార్టింగ్లో ఈ దవళ్ళ పెయిన్లు వస్తాయి, తర్వాత ఈ నాలిక కిందది పెయిన్ వస్తుంది. అంటే ఆ పెయిన్ వస్తుంది అంటే వెయిట్ కరెక్ట్గా పడుతుంది. ఆ వెయిట్ పడాలి కరెక్ట్గా. మీరు చేసే వెయిట్ అనేది కరెక్ట్గా ఏ ప్లేస్లో పడాలో ఆ ప్లేస్లో పడితే ఆ నరం అనేది కట్ అవుతుంది. అది ఖచ్చితంగా కట్ అయింది అంటే మనకి ఒక పని అయినట్టు. చాలా మేజర్ వర్క్ ఇదే మేజర్ వర్క్. ఇది 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 ఖచ్చితంగా కరెక్ట్గా కట్ అవ్వాలి అంటే తాళవ్యం అనే టెక్నిక్ని పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా చెయ్యాలి. తర్వాత నాలిక బారవటానికి ఆ స్టెచ్ చేసేవి ఇవి ఉంటాయి కొన్ని ప్రక్రియలు. మీ గురువుల ద్వారా కానీ ఎవరి ద్వారా తీసుకున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకొని ఉంటుంటారు కదా, అవి పర్ఫెక్ట్ చేయండి. ఇవి రెండే. ఇవాళ ఒకళ్ళు ఫోన్ చేసి అడగడం ఏంటంటే, తాళవ్యం కరెక్ట్గా రావట్లేదు, ఇంకా అది కట్ అవ్వలేదు, ఇంకా పడుద్ది అని అనుకోవటానికి అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే మనం ఇలా నాలిక పైకి ఎత్తి లోపలికి వెళ్దాం అనుకునేటప్పటికి ఇక్కడ పట్టేస్తుంటుంది, నాలికని పట్టి కిందకి లాగేస్తుంటుంది. ఇంక వెనక్కి ఎలా వెళ్ళనిస్తుంది? అవకాశమే ఉండదు. కాబట్టి ఆ ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ డైలీ కూడా. ఇంకొకటి ఏంటంటే డైలీ మార్నింగ్ టైము ప్రాక్టీస్, మార్నింగ్ లేవగానే ప్రాక్టీస్ చేసేయండి. బ్రష్ చేసుకోవటం, ఇంకో పని వేరే పనుల్లోకి వెళ్ళిపోకుండా బ్రష్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. ఏది తాళవ్యం మినిమం 50-100 పెయిన్ ఉంటుంది, బాగా పెయిన్ ఉంటుంది. ఇవాళ బాగా పెయిన్ ఉంది, ఇవాళ స్కిప్ చేసి మార్నింగ్ స్కిప్ చేసి ఈవినింగ్ పెయిన్ ఉంటుంది. ఆ డే మొత్తం స్కిప్ చేసి నెక్స్ట్ డే ఎక్కువ. కాబట్టి ఈ కేచరి ముద్రకు సంబంధించి చాలా క్రేజ్గా, చాలా ఉత్కంఠంగా, చాలా కావాలి అని ప్రయత్నాలు చేసేవాడు చాలామంది ఉన్నారు అని నాకు ఈ వీడియోలు చేసిన తర్వాత తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే ఫోన్ కాల్స్,
వాళ్ళు ఎలా అని అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మ్యాక్సిమం ఎంతమందికైతే ఆ అవకాశం ఉందో ప్రయత్నం ఎవరైనా సరే మనిషికి ఉండేది అవకాశం ఉండేది కేవలం ప్రయత్నమే. ప్రయత్నంతోనే మనం దేన్ని మార్చుకోవడానికైనా వచ్చింది. మనకి కర్మానుసారం జరగాల్సిందే అంటే యోగ వశిష్టంలో రాముడు ఒక మాట అంటాడు, రామచంద్ర ప్రభు ఒక మాట అంటారు. ఏంటంటే ఇప్పుడు నా జీవితం ఏదైతే నడుస్తుందో, ఈ నడిసేటువంటి జీవితం ఏదైతే ఉందో ఇదంతా పూర్వ కర్మానుసారం ఆ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ ఫలితాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ ఏది జరగాలో నిర్ణయం అనేది కానీ నేను చేయటం అనేది కానీ ఏదీ లేదు. నాకు ఈరోజు ఒక ఫుడ్ దొరకాలంటే, నాకు ఆహారం దొరకాలంటే నాకు రాసి పెట్టుంటే దొరుకుతుంది. ఏదైనా జరగాలంటే నేను ఆల్రెడీ చేసున్న దాన్ని బట్టి నాకు వస్తుంది కదా. అలాంటప్పుడు నేను ఇక్కడ చేయాల్సిన కర్మ అంటూ నేను చేయాల్సింది ఏముంది అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని అడుగుతారు. వశిష్ఠ మహర్షి దాని గురించి ఒకటే మాట అంటారు, పురుష ప్రయత్నం. ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో బలపూర్వకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు కర్మను కూడా మార్చేటువంటి శక్తిని కలిగి ఉంటారు. మన చేతుల్లో ఉండేది, ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండేది ప్రయత్నం. ఖచ్చితంగా గాఢమైనటువంటి ప్రయత్నం చేసిన వారు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారు. అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండే విషయాలు యోగానికి సంబంధించి. అభ్యాసము, వైరాగ్యము. కేచరికి సంబంధించి అభ్యాసం చేయండి. వైరాగ్య భావాన్ని అంటే ఎంతవరకు మనం ఎవరితో ఎంతవరకు మెలగాలో అంతవరకు. ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు, ఒక్కొక్క ఇక్కడ ఉన్నటువంటి జీవుల్లో ప్రతి ఒక్క జీవి కూడా యూనిక్, అంటే చాలా ప్రత్యేకమైంది. ప్రతి ఒక్క జీవి ఒక జీవిని పోలినటువంటి జీవితం ఇంకో జీవికి ఉండదు. ఒకే రకంగా కనపడచ్చు. అందరికీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఒక రకమైనయే ఉండొచ్చు. కానీ మన థంబ్ ఫింగర్ చూడండి, ఎవరిది కూడా ఒక రకం ఉండదు. అలాగే మన జీవితాలు కూడా రకరకాలైనటువంటి విషయాలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరేటువంటి ప్రయత్నంలో అందరూ కలిసి సాగుదాం. కాబట్టి మిత్రులైనటువంటి అందరికీ ఏంటి అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ, ఇదేంటంటే ఒకళ్ళకి తెలిసిన విషయాన్ని ఇంకొకరికి అందజేస్తూ, ఒకళ్ళ జ్ఞానాన్ని ఇంకొకరికి పంచుతూ, ఒకళ్ళకొకళ్ళం కలిసి ముందలకు సాగేటువంటి ప్రయత్నమే మా ముక్తి పదం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.